హలో ఫ్రెండ్స్, పూజలలో పువ్వులకు ఉండే స్థానం అంతా ఇంత కాదు. మనుషుల యొక్క భావోద్వేగ స్థితిని కూడా పువ్వులు స్పష్టం చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పూజ ఏదైనా పువ్వులు వాడటం అనేది తప్పనిసరి. అయితే నిజానికి దేవుడికి ఎటువంటి మలినం లేని, కల్మషం లేని పువ్వుల్ని ఉపయోగించాలి. చిరిగిన పువ్వులు, వాడిపోయిన పువ్వులు, ఇలాంటి పువ్వులు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేసేటప్పుడు ఉపయోగించరాదు. దేవుడి పూజలో ఉపయోగించే పూలకు ఖచ్చితంగా కొన్ని అర్హతలు, నియమాలు ఉండి తీరాల్సిందే. అయితే అందులో వాసన లేని పువ్వులనేవి ఎట్టి పరిస్థితుల్లో దేవుడి పూజకు పనికిరావు. అలాగే ఒక్కో దేవునికి ఒక్కొక్క రకమైన పువ్వులతో పూజించటం చూస్తూ ఉంటాం. మనసుకు సంతోషం కలగటానికి ఇంట్లో పూలతో అలంకరణ చేస్తూ ఉంటారు. అయితే మతపరమైన సందర్భాలలో కూడా వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తారు. దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు, ఎటువంటి పూలమాలలను వేయకూడదు, అలాగే ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలకు ఎటువంటి పూలమాలలను వేయకూడదు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పూజకు ఉపయోగించే ఒక్కొక్క పువ్వులో ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటిలో బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, ఇలా ఎన్నో రకాల పువ్వులు పూజకు, గుమ్మానికి వాడుతూ ఉంటాం. అయితే కాలానికి అనుగుణంగా ఈ స్మార్ట్ ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరూ పువ్వుల అందాన్ని, సువాసనను ఇష్టపడటం లేదు. ఈ రోజుల్లో పూజలకు ప్రతిసారి పూలు ఎందుకు కొనడం అని సువాసన లేని పువ్వులను వాడుతున్నారు. సువాసన లేని పువ్వులు అంటే ప్లాస్టిక్ పువ్వులు. అయితే ఎటువంటి పూజ చేసినా కూడా పూలదండను దేవుడి మెడలో వేస్తూ ఉంటాం. దేవుడి మెడలో, ఇంటి గుమ్మాలకు రకరకాల పూలదండలను వేలాడదీస్తూ ఉంటాం. ప్రతిరోజు పూలదండలను వేయలేని వారు సువాసన లేని ప్లాస్టిక్ పూలదండలతో అలంకరిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు పూలదండను మార్చాల్సిన పని ఉండదని, అంతేకాకుండా ఇవి ఎక్కువ రోజులు వస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ జ్యోతిష్య నిపుణులు, పండితుల ప్రకారం పూజకు కానీ, పెద్దవారి ఫోటోలకు కానీ ప్లాస్టిక్ పువ్వులను అస్సలు వేయకూడదట. ఎప్పటికప్పుడు తాజా పువ్వులను మాత్రమే వాడాలి. ఇలా ప్లాస్టిక్ పువ్వులను, పూలదండలను వేయడం వల్ల అరిష్టం కలుగుతుందని అంటున్నారు పండితులు. అలాగే పేపర్ పువ్వులు కానీ, దండలను కానీ ఎటువంటి ఫోటోలకు వేయకూడదు. ఇలా చేయడం వల్ల మనం చేసిన పూజలకు ఫలితం ఉండదు. ప్రతిరోజు తాజా పువ్వులు ప్రత్యేక సువాసనను కలిగి ఉంటాయి. వాటిని చూడగానే మన మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే ఎంతో ప్రశాంతత కూడా లభిస్తుంది. తాజా పూలను చూడగానే మనం ఏ విధంగా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తారట. రోజు మనం తాజా పువ్వులను సమర్పించి పూజ చేయడం వల్ల మనుషుల్లో కోపం, క్రూరత్వం తగ్గి ప్రశాంతంగా ఉంటారు. అలాగే ప్లాస్టిక్ పువ్వులను వాడటం వల్ల ఇలాంటి భావాలు మన మనసులో కలగవు. సో ఇది ఫ్రెండ్స్, తాజా పువ్వులను భగవంతునికి సమర్పించి భగవంతుడి నామస్మరణం చేయాలి. అప్పుడే మనం చేసిన పూజకు ఫలితం లభిస్తుంది. ఇంట్లో ఉండే ఎటువంటి ఫోటోలకైనా సరే ప్లాస్టిక్ పువ్వులను వాడటం మానేయాలి. దీనివల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.